స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసులారా, ఇలాగున దేవుని మందిరంలో చేరి పరిశుద్ధ దేవుని ఆరాధించే గొప్ప యోగ్యత దేవుడు మనకిచ్చినందుకై మొట్టమొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞత స్తుతులు వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే దేవుని సన్నిధి ప్రేమించి చేరి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. అందరికీ వందనాలండి. ఈ సమయం మందు లేఖనంలో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. చిన్నపిల్లల అటు ఇటు తిరగవద్దు. వర్షిత్ ఈ బైక్ ఆడికి పోదు, ఆడే ఉన్నది, కూర్చో చక్కగా. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని మనం వినబోతున్నాం. గత ఆదివారం నందు తెలియచేసి ఉన్నాను కదా. ఈరోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకునే ముందుగా పోయిన ఆదివారం నందు ఎంతమంది రాలేదో చేయొద్దండి. అంత రివర్స్ మంది రాలేదో. అప్పుడు నువ్వు రాలేదా కాబట్టి పోయిన ఆదివారం ముందు మీకు తెలియదు, చేతులు దించండి. తెలియకపోతే ఏం చేయాలా? తెలిసిన వాళ్ళని అడగాల, రాకపోతే వచ్చిన వాళ్ళని అడగాల. అడగటం వలన వారు దేవుని మాట కనీసం ఆ పాయింట్లను చెప్తే, ఆహా ఈరోజు ప్రార్థన గురించి చెప్పాడు అయ్యగారు, ప్రార్థన జీవితం సరి చేసుకోవడానికి. అది హృదయములో ఆశ కలిగిన వారి తపన. ఇదే కాదు, దేవుని వాక్యము ఎక్కడి చెప్పినా దానిని మనము మనన చేసుకోవాలి, హృదయంలో భద్రం చేసుకోవాలి. అంతేగాని దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మాట విని దాని వలన విని ఇడిచిపెట్టవలన ఉపయోగం లేదు. ఈ శివర దినములో రాత్రి దినములో గమనించండి, ఆ దేవుని వాక్యము ఎంతో విలువైనది. ఈనాడు వాక్యము లేకుండా అనేక మంది బాహ్యమైన శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆ దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి వారి ఇష్ట వచ్చినట్లుగా జీవిస్తున్నారు. వారి ఆలోచన ప్రకారం నడుస్తున్నారు. వారు ఏది కరెక్ట్ అంటే అదే చేస్తున్నారు. కాదు కాదు, ఏది కరెక్టో దేవుని దగ్గరికి వచ్చి అడగడం మనం నేర్చుకోవాలి. ఏది చేయమంటావో ఆయన అడగాలి. ఎందుకంటే నీవు నేను ఎవరిమై అంటే వాక్యం చెబుతుంది, దేవుడు తన స్వార్థం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు. ఇలో పెట్టి కొనబడిన వారము మనము. మన సొత్తు కాదు, నా శరీరం నా సొత్తు కాదు, నేను నా సొత్తు కాదు, నా దేవుని సొత్తు, నన్ను సృష్టించిన ఆయన సొత్తు అనే ఆ మనస్సు నీలో రావాలి. అప్పుడే ఒక మాట మాట్లాడాలన్న భయం, ఒక నిర్ణయం తీసుకోవాలన్న భయం, భయపడమన్న ఉద్దేశం కాదు. దేవునికి వ్యతిరేకమైన మాట, దేవునికి వ్యతిరేకమైన నడవడిక, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయడానికి భయపడతాం. ఎందుకో తెలుసా? మనలో ఉన్నటువంటి మనస్సాక్షి గతిస్తుంది. మనలో ఉన్నటువంటి మనస్సాక్షి మనల్ని ఏం చేస్తుందంటే, ఇది చేయకూడదు, పాస్టర్ గారు నువ్వు ఇలా అనకూడదు. కొంతమందికి ఆ మనస్సాక్షి ఉండదండి. దేవుని యొక్క నామాన్ని అగౌరవపరిచే విధంగా అబద్ధాలు సులువుగా చెప్పడం మనం చూస్తున్నాం. దానివలన మనుషులను మభ్యపెట్టవచ్చును కానీ, దానివలన మనుషులను సంతోషపరచవచ్చును కానీ దేవుడు ఏమాత్రము సంతోషించడు. సంతోషించేవాడు ఎవరో తెలుసా? సాతానుడు. పాస్టర్ గారు బాగా అబద్ధాలు చెబుతున్నావు అని నన్ను గురించి సాతానుడు సంతోషిస్తాడు. దేవుడు మాత్రము నా సేవకుడు నా ఆత్మకు విరోధంగా మాట్లాడుతున్నాడు, నా వాక్యానికి విరోధంగా మాట్లాడుతున్నాడు. అమ్మా, నీ గురించి చెప్పే కంటే నా గురించి నేను చెప్తున్నాను. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా నేను మాట్లాడి నడిచినప్పుడు దేవుడు బాధపడతాడు. కాబట్టి ఈ శివర దినములు దేవుని చిత్తానికి అనుకూలంగా నడుచుకోవాలంటే వాక్యము, సన్నిధి, ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఎంతమంది దేవుని సన్నిధిని సంపూర్ణంగా పరిపూర్ణంగా కోరుకుంటున్నారు? ఎంతమంది నేను దేవుని సన్నిధానములో దేవునితో యుగయుగములు ఉండాలి అని అనుకుంటున్నారు? చప్పట్లు కొట్టండి ఒకసారి.
దేవునితో యుగయుగములు ఉండాలంటే దేవుడు మనకిచ్చిన ఈ అవకాశము, ఈ జీవితంలో దేవుని చిత్తాన్ని జరిగించాలి. అప్పుడే అక్కడికి వెళ్తాం, లేకపోతే ఆ గేటు దగ్గర కూడా రానియరు. అవును, ఇది సత్యం, ఇది యథార్థం. దేవునికి, దేవుని వాక్యానికి అనుకూలంగా లేకపోతే దేవుని చిత్తానికి అనుకూలంగా మనం ఈ లోకంలో జీవించకపోతే నువ్వు ఎవరైనా సరే, నువ్వు బోధకుడివైనా, నువ్వు విశ్వాసివైనా, నువ్వు సేవకుడివైనా, నువ్వెవరివైనా సరే, ఈ చివరి దినములో దేవుని వాక్యం ఎంతో ప్రాముఖ్యమైనది. గత ఆదివారం నందు మనము ఏం ధ్యానం చేసి ఉన్నామండి? ప్రార్థనా సమయము, ప్రార్థనా స్థలం. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్తున్నారు మీరు. కొంతమంది నోరెక్కుతున్నారు, మిగతా వారు కడుపులో ఎక్కడో అడుగున పడింది అంటారా? హృదయంలో పడాలి, కడుపులో పడితే కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినమందు తెలియజేసిన విధముగా ప్రకటన గ్రంథంలో నుండి కొన్ని మాటలు మేము ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఈ ప్రకటన గ్రంథము నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ గ్రంథంలో కూర్చున్నటువంటి ఒక అవగాహన మొదటిగా మీకు కలిగి ఉండాలి. ఈ గ్రంథమును కూర్చున్నటువంటి కొంత పరిచయాన్ని మీకు తెలిసి ఉండాలి. ఆ తదుపరి ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మనకు అర్థమవుతున్నాయి. అసలు ప్రకటన గ్రంథము అనేది బైబిల్లో దేవుడు మనకు అనుగ్రహించినది ఏంటంటే, ప్రకటన గ్రంథం కానుంచి ఆ మిగతా గ్రంథాలన్నీ కూడా మానవుని రక్షణ కొరకై, మానవుని దిద్దుబాటు కొరకై, మానవుడు దేవుణ్ణి చేరుకోవడం ఎలాగో చెప్తున్నాయి. కానీ ప్రకటన గ్రంథం ఏం చెబుతుంది అంటే, ఈ జీవితం అనంతరము జరగబోయేటువంటి దాని గురించి, ఈ బ్రతుకు తర్వాత ఏ బ్రతుకు ఉంటుందో, ఎలా ఉంటుందో చెప్పబోయేదే ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథాన్ని రచించినటువంటి రచయిత ఎవరై అంటే, యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైన యోహాను. ఎవరండి? యోహాను. ఈ యోహాను ఎవరై అంటే యేసు ప్రభు శిష్యులలో ఒకడు. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? 12 మంది. 12 మందిలో అందరూ ఏమయ్యారంటే క్రీస్తు వలె హతసాక్షులుగా మార్చబడ్డారు. క్రీస్తు వలె సాధారణమైన మరణము కాదు, వారికి మరణం వచ్చి చనిపోలేదు. హతసాక్షులు అంటే ఏమిటంటే, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫను, 7వ అధ్యాయమేనా? స్టెఫను అనే మనుషుడు క్రీస్తుని గురించి ప్రకటిస్తుంటే, యూదా మతస్థులు ఆయన రాళ్ళు తీసుకొని కొట్టి చంపారు. స్టెఫను చెప్పిన బోధ చరిత్ర అంతా తీసుకొచ్చాడు. దేవుని గురించి ప్రకటించినప్పుడు ఆయన రాళ్ళు తీసుకొని కొట్టి చంపారు. ఆ రాళ్ళు తీసుకొని కొట్టే దానిలో ఒక వ్యక్తి ప్రమేయం ఉంది. ఆ వ్యక్తి సౌలు అనబడినటువంటి వ్యక్తి. అవును కదండి? సౌలు అక్కడ ఉండి, సౌలు రాళ్ళు తీసుకొని కొట్టలే, సౌలు కత్తి తీసుకొని ఏమంటారు పడవలే. కానీ అతడు సమక్షంలో, అతని ప్రమేయముతో, అతని సమ్మతితో, ప్రమేయం అంటే సమ్మతితో జరిగింది. ఈనాడు అనేక మంది వారు ప్రక్క నుండి వారు చెడును ప్రోత్సహిస్తున్నారు, చెడు విధానాన్ని సమర్థిస్తున్నారు. నేను చెప్పేది ఏమిటంటే, స్టెఫను మీదకున్నటువంటి దృష్టి కంటే ఈ చెడును ప్రోత్సహించిన సౌలు మీద, పౌలు మీద దేవుని దృష్టి ఎక్కువ ఉంది. కాబట్టి మేము అలా అనరాదు, అలా బైబిల్ ప్రోత్సహించట్లేదు. ఇక్కడ పాపము చేసేవానికి వచ్చే శిక్ష ఆ పాపాన్ని ప్రేరేపించేవారు. పాపం అంటే కొంతమంది ఏదేదో అనేసుకుంటున్నారు, నరహత్య పాపం అనుకుంటున్నారు, లేకపోతే ఇంకోటి అనుకుంటున్నారు. కాదండి, ఏదైనా ఒకటి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు నీకు కానవచ్చినా, నీకు తెలియవచ్చినా, నీ ప్రమేయములు జరుగుతున్నా దాని శిక్ష నీకు కూడా ఉంటుంది. నువ్వెవరివైనా సరే.
నీ చేతనైనప్పుడు ఖచ్చితంగా అతనికి ఆమెకు నువ్వు చెప్పు. ఒకవేళ నీకు అవకాశం లేకపోతే వారి గురించి మోకరిల్లి ప్రార్థన చేయి. ప్రభు మరొకరిని పంపిస్తాడు. ప్రభు మరొకరి ద్వారా హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, ముట్టికాయేస్తాడు. అంతేగాని ఈరోజు ఒక చెడును ప్రోత్సహించినప్పుడు ఆ చెడు సమాజాన్ని పాడు చేస్తుంది, కుటుంబాలను పాడు చేస్తుంది, జీవితాలను నాశనం చేస్తుంది. దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, మనము చివరి దినములో ఉన్నాము. మనము ప్రార్థన సమయాన్ని, ప్రార్థన స్థలాన్ని, ప్రార్థన జీవితాన్ని కాపాడుకున్నప్పుడు దేవుడు మన పట్ల ఆయన గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు అని గత వారం మనం చూసి ఉన్నాం. ఈ వారం నందు ప్రకటన గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మొదటి అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదువుకొని ముందుకు వెళ్దాం. త్వరగా ముందుకు వెళ్దాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను. ఇప్పుడు అందరు నా వైపు చూడండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఏ సంగతులు? ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈ గ్రంథము యొక్క సంగతులు. ప్రకటన గ్రంథాన్ని ఎస్కటాలజీ అంటారు. ప్రత్యక్షత గ్రంథము, రెవల్యూషన్, ఈ పదాలు ఉపయోగించబడ్డాయి. ఈ ప్రకటన గ్రంథములో మనకు కనపడేది ఏమిటంటే నిత్యత్వము, ఎత్తబడటము, శ్రమలు, ఇటువంటి పదాలు మనకు కనపడతాయి. అయితే ఈ ప్రకటన గ్రంథాన్ని ఎవరు రాశారు, ఎలా రాశారు, ఏ స్థితిలో ఉండి రాశారు అనేది మనం తెలుసుకుంటే దీని గురించినటువంటి అవగాహన వస్తుంది. మొదటిగా యోహాను రాశాడని మనం చూస్తున్నాం. ఈ యోహాను ఎవరై అంటే మిగతా 11 మంది శిష్యులు హతసాక్షులుగా మార్చబడ్డారు. యోహాను అయితే ఆయన హతసాక్షిగా కాదు, కానీ ఆయనకు తినడానికి తిండి లేక, తాగడానికి మంచినీళ్ళు లేక చనిపోయాడు. ఎలా చనిపోయాడు అంటే ఈయనను తీసుకెళ్ళి ఒక లోయ ప్రాంతము, దానిని ఏమన్నారంటే ద్వీపము అన్నారు. ఆ ద్వీప ప్రాంతములో ఒక లోయలో మనుషులు ఎవరు లేని ఆ స్థలములో మనకు అండమాన్ నికోబార్ దీవులు ఉంటాయి కదా, ఆ అండమాన్ నికోబార్ దీవుల్లో ఖైదీలను పంపిస్తారు. వాళ్ళు తిరిగి రాకుండా ఉండడానికి కమ్యూనికేషన్స్ ఉండదు. ఇప్పుడైతే అన్ని ఉన్నాయి అనుకోండి, అక్కడ కూడా ఇల్లు కట్టుకొని చక్కగా కాపురాలు కూడా ఉంటున్నారు. ఆ అండమాను నికో దీవుల్లో ఎలాగైతే ఖైదీలు ఉంచుతారో ఈ వ్యక్తిని, ఈ యోహానుని తీసుకెళ్లి ఎక్కడ పడేశారంటే ఒక లోయలో పడేశారు. దానిని ఏమని చెప్తుందంటే బైబిల్ గ్రంథంలో 9వ వచనమా చదువుదాం. త్వరగా యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము, యేసుని గుర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు దీపమున పరవాసునైతిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన మిగతా శిష్యులేమో హతసాక్షులైతే ఈయనను తీసుకెళ్లి ఆ పద్మాసు దీపములో దీవిలో లోయలో పడేశారు. ఆ లోయలో ఆహారం ఉండదు, ఏముంది. ఇప్పుడైతే జైల్లో కూడా మంచి ఏసీ బిర్యానీ ఉంటుంది, చికెన్ 65, ఇవన్నీ కూడా జైల్లో ఉన్న వాళ్ళకి వస్తుంది. కానీ ఆ రోజుల్లో ఒకసారి ఆ దీవిలో పడేస్తే, ఆ లోయలో పడేస్తే అక్కడ పిలిచే దిక్కు కూడా ఉండరు. అక్కడ పాములు ఉంటాయి, తేళ్లు ఉంటాయి, ఇంకా కప్పలు కూడా. అవును, భయంకరమైనటువంటి వాటి మధ్య నివసించడానికి అతన్ని తీసుకెళ్ళి ఉండటానికి అతను తీసుకెళ్ళి పడేశారు. అయితే ఆ దీవిలో ఉన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడెను. ఎందుకు వెళ్ళాడు అంటే నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును కూర్చిన సాక్ష్యము నిమిత్తం, చాలు.
ఈనాడు అనేక మంది తమ స్వలాభము కొరకు, తమ సొంత ఇచ్చ ప్రకారం జీవించిన జీవితాన్ని బట్టి కష్టాలు శ్రమలు పాలైతే నేను దేవుని కొరకు పొందుతున్నట్టున్నారు. బుద్ధిహీనత. నువ్వు దేవుని కొరకు పడే శ్రమలు వేరు. దేవుని బిడ్డగా ఉండి దేవుని సువార్తను చెప్పేవాడిగా, దేవుని వాక్యాన్ని బోధించే వ్యక్తిగా, దేవుని కొరకు పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా ఉంటూ పడే శ్రమలు వేరు. ఆమె నోరు తెరిస్తే గొయ్యి, కానీ దేవుడే చూసుకుంటాడు. దేవుడే, అవునా? దేవుడే చెప్పిండు కదయ్యా మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మును, నీ నిమిత్తమా? సువార్త నిమిత్తం. ఇదిగో ఈయన ఎవరు? యోహాను. సువార్త నిమిత్తము, వాక్యము నిమిత్తము, దేవునికి సాక్ష్యం ఇచ్చే నిమిత్తము ఇక్కడ తీసుకెళ్లి జైల్లో పడేశారు, లేదా పద్మాసు దీపములు పడేశారు. ఆ దీపములు ఎవరు దిక్కులేరు, కానీ యేసు ప్రభు తన దాసునికి దర్శనమిచ్చి తన దాసునితో మాట్లాడుతున్నాడు. తన దాసునితో మాట్లాడుతున్నప్పుడు ఆయన దేవుడు మాట్లాడే ప్రతి మాటను గురించి ఆలోచిస్తూ, ఒకసారి నేను చదువుతాను, గమనించండి. 4వ వచనం నుండి నేను చదువుతాను. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వాని నుండి ఆయన సింహాసనం ఎదుగునున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. మనల్ని ప్రేమించి తన రక్తం వలన మన పాపం నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన్ను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకొందరు. ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ ఉండి ఆయన కలిగినటువంటి దర్శనాన్ని, ప్రత్యక్షతను, ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ అంటారు. అంటే దైవ ప్రత్యక్షత. రాత్రి దేవుడు నా కలలో సంకల గొర్రె పిల్లను పట్టుకొని కనపడ్డాడు. కలలో ఆయన అరటిపండు ఇచ్చాడు. అరటిపండు తిన్నాను. పాస్టర్ గారు దీని భావం ఏమంటే, ఏం చెబుతాం పాస్టర్ గారు? అవునా? ఆ కళ ఏం కళ, ఎందుకు వచ్చింది? మనం ఏమైతే ఆ రోజు అరటికాయలు తెచ్చుకున్నామో అరటిపండు కళ వచ్చింది. అలాంటి కళ కాదు, దర్శనం కాదు ఇది. ఈ దర్శనం ఏం దర్శనం అంటే, దేవుడి ప్రకటన స్టార్టింగ్ లో ఏమన్నాడు? యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. తన దాసుడైన యోహానుకు కనపరుచుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతలో ఏం చెప్తున్నాడో దేవుడు అక్కడ నుండి రాస్తున్నట్లుగా బైబిల్లో రాయబడింది. మీలో కొంతమంది అడగచ్చు, మాస్టర్ గారు అక్కడ ఎవరు ఉంటారు కదా, రాయడానికి పెన్ ఎక్కడుంది, రాయడానికి పేపర్ ఎక్కడుంది? అవునా? వచ్చిన ఆ డౌట్? అవును, కొన్నిసార్లు రావాలా. అది మన ఆత్మీయ జీవితానికి మేలు కలిగించేదిగా ఉండాలి. దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ప్రత్యక్షత ఏమిటంటే, పరలోకమును గురించి, సంభవింపబో సంగతుల గురించి, నిత్యత్వముల గురించి, అలాగే శ్రమలను గురించి రాయమని చెప్పి ఉన్నాడు. వాటిని రాసి ఉన్నాడు. ఎక్కడి నుండి వచ్చిందయ్యా పెన్ను పేపర్ అంటే, దేవుడే అనుగ్రహించాడు. అంతే, అంతకుమించి మనం దాన్ని కామెంట్ చేయలేము. రైట్. ఇందులో మొట్టమొదటి అధ్యాయంలో ఏముందంటే, యేసుక్రీస్తు యొక్క దైవత్వం, ద డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, లేదా గాడ్. క్రీస్తు యొక్క దైవత్వమును గురించి, దేవుని యొక్క దైవత్వమును గురించి మొదటి అధ్యాయంలో ఉన్నది. తర్వాత 2-3 అధ్యాయాలలో సంఘమును గూర్చినటువంటి విషయాలు. ఎన్ని సంఘాలు ఉన్నాయి? 7 సంఘాలు. 7 సంఘములను గూర్చి, ఆ సంఘం యొక్క బలము, బలహీనత, ఆ సంఘం యొక్క మెప్పును గురించి గతంలో మనం ఒకసారి 7 సంఘాల గురించి ధ్యానం చేశాం.
2-3 అధ్యాయాల్లో సంఘముల గురించి రాయబడి ఉన్నది. 4-5 అధ్యాయాల్లో ఆ సంఘము ఎత్తబడుటను గురించి రాయబడి ఉంది. ద రాప్చర్ ఆఫ్ చర్చ్, సంఘము ఎత్తబడటం గురించి రాయబడి ఉంది 4-5 అధ్యాయాలు. 6వ అధ్యాయము నుండి ఏమని రాయబడి ఉన్నాయి అంటే 6 నుండి 19 వరకు శ్రమలను గురించి, ట్రిబులేషన్ ఆఫ్ చర్చ్, సంఘ శ్రమలను గురించి. సంఘం అంటే ఎత్తబడిన సంఘం కాదు, ఎడవబడినటువంటి వారికి. ఈ శ్రమలు 3 రకాలుగా ఉంటాయి. ఈ శ్రమలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో శ్రమలు, రెండవదేమో మహాశ్రమలు. శ్రమలు, మహాశ్రమలు అవి 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు ఉన్నాయి. ప్రకటన గ్రంథములు ఏమున్నదో చెప్తున్నాను. శ్రమలేందండి, మహాశ్రమలేదంటారా? అందులో 7 అనే పదము పదే రిపీటెడ్ గా వస్తుంది. ఆ 7 అనే పదము 7 ముద్రలు, 7 బోరలు అనేటువంటి పదం ఉంటుంది. ఒక ముద్ర విప్పగానే ఒక రకమైనటువంటి శ్రమలు ఉన్నాయి, బోర ఓదగానే ఒక రకమైన శ్రమలు ఉంటాయి. ఇవి 3.5 సంవత్సరం ఒక రకము, 3.5 సంవత్సరం ఒక రకము. వీటిని శ్రమలు, మహాశ్రమలు అన్నారు. ఆ తదుపరి 20వ అధ్యాయము నుండి 22వ అధ్యాయము వరకు వీటిని ఏమన్నారంటే నిత్యత్వము, ఎటర్నిటీ, నిత్యత్వము అన్నారు. ఇవి ఈ ప్రకటన గ్రంథములో రాయబడినటువంటి విషయాలు. అవును కానీ పాస్టర్ గారు, ఇవి మనము వినటం వల్ల ఏంటి మేలు, ఇవి మనం చదవటం వల్ల ఏంటి మేలు అంటే, క్రైస్తవ జీవితం అంతటికి ఒక పని చేస్తుంటే ఆ పనికి ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగం చేసేవారు ఉన్నారా? ఉద్యోగం చేసే వారికి 1వ తారీఖు రాగానే ఏమొస్తుంది? జీతం వస్తుంది. వ్యవసాయం చేసేవారు ఉన్నారా? వ్యవసాయం చేసినటువంటి దానికి ఫలం వస్తుంది, ప్రతిఫలం వస్తుంది. అలాగే కూలి చేసేవారు సాయంకాలానికల్లా కూలి వస్తుంది. అలాగే భక్తి చేసేవారు, క్రైస్తవంలో ఉండేవారు, క్రీస్తుని నమ్ముకున్న వారు, ఆ క్రీస్తుని నమ్మిన వారికి ప్రతిఫలం ఏంటో ఈ ప్రకటన గ్రంథంలో మనకుంది. ఏంటయ్యా ప్రతిఫలం అంటే నిత్య జీవము. 2వ కోణం ఏంటంటే క్రీస్తును విసర్జించి సత్యాన్ని తృణీకరించి నిర్లక్ష్యం చేసి జీవించిన వారికి కూడా ఏమున్నదంటే నిత్య నరకం ఉంది అని చెప్పేది ఈ ప్రకటన గ్రంథం. మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. 1వ అధ్యాయంలో క్రీస్తు యొక్క దైవత్వము. క్రీస్తు యొక్క దైవత్వం అంటే ఆయన దేవుడు, దేవునిగా కనపరుస్తున్నాడు. 2-3 అధ్యాయాలు 7 సంఘముల గురించి, 7 సంఘముల గురించి. ఎనకొల్లు ఒక సంఘం పేరు చెప్పండి. ఎనకొల్లు ఏసమ్మ కానీ స్వప్న కానీ వినాలి. 7 సంఘాల గురించి. ఒక సంఘం పేరు చెప్పారా? ఎనకోలు చెప్పే ముందోళ్ళు కాదు, శ్రీరాములు. రైట్, ఎఫెసీ అంట. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఈ 7 సంఘాల గురించి 2 అంతేనా 3 మొదటి అధ్యాయము దైవత్వము, 2-3 అధ్యాయాల్లో 7 సంఘాల గురించి, 4-5 అధ్యాయాల్లో సంఘం యొక్క ఎత్తబడుట గురించి ఉంది. 6వ అధ్యాయం నుంచి 19వ వచనం వరకు శ్రమలను గురించి రాయబడి ఉంది. 20 నుండి 20, 21, 22 పరలోకములో నిత్యత్వము, నిత్య నరకము. నిత్య నరకములో అగ్నిగుండములో ఎవరు పడతారంటే అపవాది వాని అనుచరుల కొరకై ఏర్పాటు చేయబడినది. రైట్. ఇప్పుడు ఇవన్నీ మనము వరుసగా ధ్యానం చేద్దాం. ఈ ప్రకటన గ్రంథము ఈ చివరి దినాల్లో ఎంతో అవసరమైనది. ఈ ప్రకటన గ్రంథము నాకు అవసరము అన్నవారు చప్పట్లు కొట్టండి. కొంతమంది చప్పట్లు కొట్టట్లా. నాకు అవసరం లేదు అంటే అర్థం ఏంటంటే నేను నరకానికి పోతాను అర్థం. నిజం, ప్రకటన గ్రంథం నాకు అవసరం లేదు, దాని ప్రకారం నేను జీవించానంటే నరకం ఉంది. అది అన్ని జనులు చెప్పే మాట. ప్రకటన గ్రంథం భవిష్యత్తు విషయాన్ని చెప్తుంది.
భవిష్యత్తు విషయాలు ఎలా ఉంటాయంటే స్మూత్గా, స్వీట్గా, మృదువుగా ఉంటాయా? కఠినంగా ఉంటాయి. బండను బద్దలు కొట్టే విధంగా ఉంటాయి. నువ్వు ఇలా చేస్తేనే, ఒక మాట చెప్పనా, ఎవని పేరైతే జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడలేదో వాడు పరలోకం పోతడం లేదు. వాడు అగ్నిగుండములో, అది కఠినమా కాదా? అవును, కఠినమే. ప్రకటన గ్రంథం కొంతమంది చదవడానికి, వినడానికి, ధ్యానించడానికి కూడా భయపడతారు. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథములో ఒక మాట కూడా ఉంది. బోధకులమైన మాకు ఏమనుంది? ఈ ప్రకటన గ్రంథములో దేనినైనా నువ్వు చేర్చినా, తీసివేసినా, ఈ గ్రంథములో ఉన్న ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం, ప్రవచన వాక్యములను సాక్ష్యమిచ్చుచున్నది ఏమనగా, ఎవడైనను వీటిలో మరి ఏదైనను కలిపిన ఎడలా ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయును. దాంట్లో కలపకూడదు. దాంట్లో నుంచి కింద వచ్చిన కూడా చదవాలి. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములో ఏదైనను తీసివేసిన ఎడలా, దేవుడు ఈ గ్రంథములో రాయబడిన చూసారా ఎంత భయంకరంగా ఉంది. కాబట్టే ఈ ప్రకటన గ్రంథం జోలికి తొందరగా వెళ్ళరు. నేను చిన్నప్పుడు అంటే 9-10 తరగతులు చదివేటప్పుడు నాకు బైబిల్ ఎక్కువగా చదివేది ఏది అంటే ప్రకటన గ్రంథం. ఎందుకంటే అది చాలా టఫ్ సబ్జెక్టు. అయితే ఈ కఠినమైన దాన్ని మనము నేర్చుకోవాలనే ఉద్దేశంతో దాదాపు ఎన్నిసార్లు ఈ ప్రకటన గ్రంథాన్ని నేను చదివాను నాకే గుర్తులేదు. ధ్యానం చేయడం వేరు, వాక్యం చెప్పడం వేరు. చిన్నప్పుడు, ఇప్పుడు కాదు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి ప్రతి పదము మన జీవితాన్ని సరిచేస్తుంది. అందుకనే వాక్యం ఇలా రాయబడింది. ఏమని రాయబడింది? 2వ వచనం, మొదటి అధ్యాయం, అతడు దేవుని వాక్యమును గురించి, యేసుక్రీస్తు సాక్ష్యము గురించి తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చుచు సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వాడును ధన్యుడు. వినేవాడు, చెప్పేవాడు, చదువువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ధన్యులు, మనము ధన్యులము. ఈ వాక్యాన్ని, ఈ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. అదే సమయమందు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేయవలసిన వారముగా ఉన్నాం. ఈ మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులు ఈరోజు కొన్ని మాటలు త్వరగా మీకు తెలియచేసి ముందుకు వెళ్తాను. ఈ మొదటి అధ్యాయములో యోహాను భక్తుడు పద్మాసు దీపములోనికి వెళ్ళి, ఆ పద్మాసు దీపములో ఆ దైవ ప్రత్యక్షత వలన దేవుడు తనతో చెప్పినవన్నీ రాసి ఏం చేస్తున్నాడంటే 7 సంఘాలకు పంపించమంటున్నాడు, 7 సంఘాలకు వినిపించమంటున్నాడు. 10వ వచనం చదువుదామా? 10-11 వచనాలు. నీవు చూచుచున్నది అంటే అర్థం ఏంటంటే యోహాను ఆత్మవశుడు అంటే అర్థం ఏంటంటే యోహాను శరీరము ఆ లోయలో ఉంది, కానీ తన ఆత్మ, తన మనస్సు ఎక్కడికి వెళ్ళింది అంటే పరలోకానికి వెళ్ళింది. దేవుడు తనకు చూపించే వాటిని గుర్తు పెట్టుకుంటున్నాడు, రాస్తున్నాడు, గ్రంథస్థం చేస్తున్నాడు. చదువు తల్లి. పుస్తకములో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైరా, సార్దికు, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పగా, ఇక్కడ యోహాను ఏం చెప్తున్నాడంటే ఇదిగో ఈ సంఘాలకు పంపించు. ఎందుకని? ఆ సంఘాలను బలపరచాలి,
ఎందుకని? ఆ సంఘములోని బలహీనతలు తీసివేయబడాలి, ఆ సంఘములో సమస్యలు తీసివేయబడాలి, ఆ సంఘములో లోపాలు దిద్దబడాలి. ఎందుకంటే దేవుడు రేపు ఆ సంఘము కొరకు రాబోతున్నాడు. ఏ సంఘము కొరకు? ఎఫెసీ, స్మరణ ఇవే కాదు, క్రీస్తు రక్తములో కడగబడిన సార్వత్రిక సంఘము కొరకు, నీ కొరకు, నా కొరకు. క్రీస్తు రక్తములో కడుగబడిన వారు ఎక్కడెక్కడ ఉన్నారు? ప్రపంచమంతటా ఉన్నారు. వారందరి కొరకు ఎదుగు నీవు దిద్దాలి, సరిచేయాలి అని చెప్తున్నాడు. ఇక 2వ అధ్యాయం నుంచి మనం చూస్తే ఆ సంఘాలను లోపాలు ఏంటో, ఆ సంఘం యొక్క బలహీనత ఏమిటో, ఆ సంఘం యొక్క బలం ఏమిటో, ఆ సంఘం యొక్క మెప్పు ఏమిటో ఈ 7 అధ్యాయులు మనం చూస్తున్నాం. తర్వాత 12వ వచనం చదువుదాం. 12వ వచనం నుంచి, ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఈ స్వరూపము, ఈ యొక్క రూపము ఏమిటాయి అంటే, అసలు నాతో ఎవరు మాట్లాడుతున్నారు? ఈ లోయలో, ఈ చీకట్లో ఎవరు లేరు కదా అని చెప్పేసి అనుకుంటున్నాడేమో. ఆయన నాతో మాట్లాడుతున్న స్వరం ఎవరు అని ఒకసారి అలా ఎనికి తిరగగానే వెనక తనకు ఒక దర్శనము కనపడుతుంది, లేదా ఒక ప్రత్యక్షత కనపడుతుంది, ఒక స్వరూపము కనపడుతుంది. ఆ స్వరూపము ఎలాగుందో, ఆ స్వరూపం యొక్క వివరణ ఏమిటో సోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ మొదటి అధ్యాయములో 7 సంఘాల గురించి ఉత్తరము రాస్తున్నాడు. తర్వాత దేవుని యొక్క స్వరూప సౌందర్యము అందామా? అవును, ఆయన ఏమిటో ఇక్కడ తెలియచేయబడుతుంది. 14 వచ్చి చదువుదామా? ఆయన తల ఎలాగుందంట? తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలివై ఉన్నవి, హిమమంతా ధవలముగా ఉండెను. ఆయన కళ్ళు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదాలు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానముగా ఉండెను. ఆయన కంఠ స్వరము విస్తార కంఠ జల ప్రవాహపు ధ్వని వలె. చూసారండి, ఇంత స్వరము అతను వింటున్నాడు. ఇది ఎక్కడ చూస్తున్నాడు? ఆయన, నేను బైబిల్ ఉన్న మాట చెప్తున్నాను, నా సొంత మాట చెప్పట్లేదు. నేను వెనుకకు తిరుగుగా ఆయన స్వరూప దర్శనాన్ని చూస్తున్నాను. ఆయన తలయు తల ఎంట్రుకలు. ఇక్కడ ఒక సత్యాన్ని చెప్పాలి. గుణదల పోయి ఆ గుణదల్లో ఫోటో తీసుకొచ్చి దేవుడిని పెట్టమాకండి. దేవునికి ఆకారం లేదు. ఇంకొకటి ఏదో నాగపట్నమా, ఏదో నాగూరు ఆడికి పోయి మేరీ మాత ఫోటో తీసుకొచ్చి అది పెట్టమాకండి. అది విగ్రహారాధన. విగ్రహారాధన అవుతుంది. దేవునికి ఏమి లేదు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో నీ దేవుడైన యెహోవాను నేనే ఉండకూడదు, ఏ స్వరూపమును లేదు అంటాడు. ఆయన స్వరూపము మరి ఏంటంటే, మరి పాస్టర్ గారండి యేసుప్రభు వారు ఇలా ఇంటికి వేసుకొని గడ్డం పెట్టుకొని ఉన్నట్లు కనపడుతుంది కదా, మరి ఇది ఏంటంటే, ఇదిగో ఒక చిత్రకారుడు, శిల్పి ఈ వివరాలను బట్టి, బైబిల్ ఉన్నటువంటి ఈ పదాలను బట్టి, ఈ వర్ణనను బట్టి తన ఊహలో నుంచి ఒక చిత్రాన్ని పుట్టించాడు. అది యేసు ప్రభువుగా చూపిస్తున్నారు. అయితే అలాంటి చిత్రాన్ని ఒక మనుషుడు తయారు చేశాడు. ఇప్పుడు సినిమాలో సేమ్ వ్యక్తిని డూపు తయారు చేస్తారు, తెలుసా? మొన్న ఈ మధ్య ఒక మర్డర్ జరిగింది కదా, పగడాల ప్రవీణ్ గారు. సేమ్ అదే వ్యక్తి డూపు తయారు చేసి ఆ డూపును నమ్మిస్తున్నారు. షాపులోకి వెళ్ళి మందు తాగినట్టుగా, మందు కొన్నట్టుగా. ఎంత భయంకరమండి! అటువంటి ప్రభుత్వాలు కూలిపోతాయి. దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ ప్రభుత్వమైనను, ఏ ఇల్లైనను, ఏ దేశమైనను నిలవదు.
డూప్ తయారు చేసి ఆ డూప్ ఈయనని చెప్పేసి చెప్తున్నారు. యేసు ప్రభు వారు కూడా ఈ వర్చస్సును బట్టి, ఈ ఆకారం ఇలా ఉంటదని చిత్రకారుడు చిత్రీకరించిన ఆ చిత్రాన్ని బట్టి, బొమ్మను బట్టి ఓహో ఇలా ఉండవచ్చేమో అంతే. ఇంకొక విషయం చెప్పనా, బైబిల్ వాక్యం ఏం చెబుతుందంటే యోహాను సువార్త 4వ అధ్యాయము, దేవుడు ఆత్మ గనుక, గాడ్ ఈజ్ స్పిరిట్, ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించేవారు నోటితోనూ చేతులతోనూ చప్పట్లు కొడుతూ, అది తప్పు నేను అంటాను సుమా. ఆయన్ను ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం, ఓ ఇశ్రాయేలు ఇనుము నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు దేవుడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను, దేవుణ్ణి ఆరాధించాలి. అది సంపూర్ణంగా ఆరాధించాలి. ఇక్కడికి వచ్చి అసంపూర్ణంగా దేవుని సన్నిధానంలో కనపడవద్దు. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త, నీ నడవడిక జాగ్రత్త. వాక్యం చెబుతుంది, నరపుత్రుడా నేను నీతో మాట్లాడాలంటే నువ్వు కుంటివాడిగా, గుడ్డివాడిగా, సాకులు చెప్పేవాడిగా ఉంటే నేను నీతో మాట్లాడను. నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు, స్టాండ్ అప్, ఐ విల్ స్పీక్ టు యూ. నువ్వు చక్కగా నిలబడితే నేను నీతో మాట్లాడతా. చక్కగా అంటే ఇక్కడ ఫిజికల్ సంబంధించింది కాదు, నీ ఆధ్యాత్మిక జీవితం. కుంటివాడు ఎలా చక్కగా నిలబడండి? అటెన్షన్ పొజిషన్ లో కుంటివాడు ఉండగలడా? లేదు కదా. నీ ఆత్మ విషయంలో దేవుడు నీతో మాట్లాడాలంటే, ఆత్మదేవుడు నీ ఆత్మ ఆయన ఆత్మలో కలిసిపోవాలంటే నువ్వు నీ ఆధ్యాత్మికంగా చక్కగా ఉంటే దేవుడు మాట్లాడతాడు. ఈ పద్మాసు దీపములో భక్తుల యొక్క ఆ దర్శనములో దేవుని గురించినటువంటి వర్ణన ఇక్కడ తెలియచేయబడుతుంది. ఏమంటున్నాడు 11వ వచనం ఒకసారి, మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని. ఈ చిత్రకారునికి ఏం లేదండి, కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ మనము ఇలా ఉంటాడు అని చెప్పేస్తే వాళ్ళు గీసేస్తారు, బొమ్మ గీసేస్తారు. వానికి ఆ తలంతు దేవుడు ఇచ్చాడు, టాలెంట్ ఇచ్చాడు. చిత్రకారుడికి మనము ఒక విషయం అలా చెప్తే, ఇదిగోండి ఇక్కడ సూర్యుడు ఉదయిస్తున్నట్లుగా లేకపోతే సముద్రం పారుతున్నట్లుగా ఏమంటే రాజేసేస్తాడు. అలాగే చిత్రకారుడు వేసిన బొమ్మను దేవునిగా పెట్టొద్దు. కొన్ని సందర్భాల్లో ఒకవేళ నీవు గుర్తు చేసుకోవడం తప్పులేదు, దేవుడు అంటే ఆహా ఇలా ఉంటాడేమో, తప్పులేదు. అంతేగాని దాన్ని పూజించడం, ఏం చేయటం, ఆరాధించడం, కొవ్వొత్తులు పెట్టడం, పూలదండలు వేయటం తప్పు. అది వాక్యానికి విరుద్ధము. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించారు. మరి క్రైస్తవంలో ఏముంది అంటే సిలువ మాత్రమే. సిలువ. ఈ సిలువ దేనికి సూచనంటే దేవుడు నీ కొరకు నా కొరకు ఈ సిలువ మీద మరణించాడు, శ్రమలకు సూచనగా ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క దైవ దర్శనాన్ని లేకపోతే స్వరూప దర్శనాన్ని ఇక్కడ ఈ యోహాను భక్తుడు చూస్తున్నాడు, ఆయన గురించి వర్ణన చేస్తున్నాడు. ఆ తదుపరి 16వ వచనం చదువుదాం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన్ని చూడగానే, చూసారా, చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద వచ్చి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు సాక్షి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు
మృతమైన వాడు కాదు, మృతుడు కాడు. మనం ఆరాధించే దేవుడు మరణమును జయించి సజీవుడైన దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు. మనం ఆరాధించు దేవుడు జీవము కలిగిన దేవుడు, జీవింపజేసే దేవుడు. ఇదిగో నేను మృతుడినైతిని గాని సజీవుడినైతిని యుగ యుగములకు. ఇంకా ఏమంటున్నాడు చూద్దాం. 19వ వచనం ఏమంటున్నాడు? నువ్వు ఏమైతే చూచావో, ఏమైతే విన్నావో వీటి ఎంట కలుగుబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును. చాలు. ఇక్కడ ఈ ముఖ దర్శనము కనపడినప్పుడు ఆ ముఖ దర్శనములో ఆయన యొక్క కంఠస్వరము, ఆయన తల ఎంట్రుకలు, ఆయన అంగి, ఆయన పాదాలు, ఆయన స్వరము అవన్నీ చూస్తున్నప్పుడు ఆయన చేతిలో ఏమున్నాయంటే 7 నక్షత్రాలు ఉన్నాయంట. ఎన్నున్నాయి? 7 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 7 నక్షత్రాలు దేనికి సూచనో? ఈ 7 నక్షత్రాల గురించి బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం. వాక్యంలో మనం చదువుకున్న ఈ భాగంలో నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములు గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయము. వినాలి, ఈ మాట వినాలి. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు సూచన. ఆ 7 దీపస్తంభాలు 7 సంఘములు. చాలు. ఇక్కడ 7 నక్షత్రాలు సువర్ణ దీప స్తంభముల సంగతి రాయము. ఆ 7 నక్షత్రాలు దేనికి చూసినట్టే 7 సంఘములకు దూతలు. 7 దీపస్తంభాలు 7 సంఘాలు. ఇప్పుడు సంఘము, దూతలు. చాలు. ఇప్పుడు 7 సంఘాల గురించి మనము ఒకదాని ఒకటి నేర్చుకోబోతున్నాం. ఇవి ఎందుకయ్యా అంటే మరొకసారి చెప్తున్నాను, ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి తెగుళ్ళు, ఈ సమస్యలు చూసి మనం భయపడాల్సిన పని లేదు. ఎవరు భయపడతారా అంటే ప్రభువుని నమ్మని వారు భయపడతారు. ప్రభువుని తెలియని వారు. నీకు నాకు భయం అవసరం లేదు. మనకేమొస్తుంది? 7 సంఘాల గురించే నిద్ర వస్తుంది. కొంతమంది నిద్రపోవడం. అవునా? ఇక్కడ నిద్రపోతాం, అక్కడ మాత్రం నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకో తెలుసా? ఈ 7 సంఘాల గురించి వాటి బలము, బలహీనత తెలియజేసినప్పుడు నేను కూడా ఈ హృదయం దేవునికి ఒక ఆలయం. ఈ దేహము ద్వారా, ఈ దేహములో, ఈ జీవితంలో, ఈ బ్రతుకులో ఏవైతే లోపం లేదని సరి చేసుకుంటే అదిగో పరలోకం ఉంటుంది. లేకపోతే నిత్య నరకం ఉంది. జాగ్రత్త. 7 దీపస్తంభాలు, 7 దూతలు, 7 సంఘాల గురించి ఇక్కడ ప్రస్తావించబడుతుంది. ఈ 7 సంఘాల యొక్క ప్రస్తావన మనము ఒకదాని ఒకటి మనము ధ్యానం చేద్దాం. అసలు పరలోకం అనేది ఉందా? అదే ఇప్పుడు దాకా చెప్పి పరలోకం ఉందా అంటున్నావు ఏంటంటే, కొంతమంది ప్రశ్న. పరలోకము ఉంది. పరలోకము లేకపోతే దేవుడు పరలోకాన్ని గురించి ఎన్నిసార్లు, ఎన్ని వచనాలు, ఒక గ్రంథమే రాశాడు. ఇందాక మనం చదివాం కదండి, సంఘము ఎత్తబడుట, నిత్యత్వము అనేటువంటి మాట మనం చూసి ఉన్నాం. ఇవి ఎవరికి అంటే పరలోకములో దేవుని పిల్లలకు, అనగా నీకు నాకు. ఈ లోకములో మనము దేవుని నమ్ముకున్నామంటే మన లక్ష్యం, ఉద్యోగం చేసేవారికి 31వ తారీఖు ఏమొస్తుంది? 1వ తారీఖు జీతం వస్తుంది. కూలి పని వెళ్ళేవానికి సాయంకాలానికి కూలి వస్తుంది. వ్యవసాయం చేసేవారికి వ్యవసాయం యొక్క ప్రతిఫలము, ఫలము, దిగుబడి అంటారు, వాటెవర్ వస్తుంది. భక్తి చేసేవారికి, క్రైస్తవులకు ఉండేవారికి పరలోకం ఉంది. అది సత్యం, అది నిత్య సత్యం. ఆ పరలోకానికి చేరాలంటే మనము ఈ లోకములో మనము దిద్దుబాటు కలిగిన వారముగా ఉండాలి. నువ్వెవరండి నాకు చెప్పడానికి అని అనకూడదు. మీ అమ్మా నాన్న, అమ్మా మందిరానికి వెళ్ళమ్మా, యూత్ మీటింగ్కి వెళ్ళమంటే నాకు సిగ్గండి. ఏమండి? సిగ్గా. ఎవరు సిగ్గుపడాలో తెలుసా? తప్పు చేసే వాళ్ళు సిగ్గుపడాలి. ఎవరు సిగ్గుపడాలో తెలుసా?
దేవుని మాటకు, తల్లిదండ్రుల మాటకు వ్యతిరేకంగా నడిచేవారు సిగ్గుపడాలి. నువ్వు దేవుని మందిరానికి రావడానికి సిగ్గెందుకు? దేవుని ఆరాధించడానికి సిగ్గెందుకు? ఆ దేవుడు కదా నిన్ను సృష్టించింది, నన్ను సృష్టించింది. ఆ దేవుడు కదా నీ కొరకు ప్రాణం పెట్టింది. ఆ దేవుడు కదా నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్లేది. ఆ నిత్య జీవం పోవడానికి ఇదిగో దేవుని సన్నిధానంలో దేవుని వాక్యం ద్వారా నువ్వు సిద్ధపడాలి. నేను సిద్ధపడాలి, మనం సిద్ధపడాలి. నాలుగు 5 అధ్యాయులలో సంఘము ఎత్తబడటము మనం చూస్తున్నాం. ఆ తదుపరి శ్రమలు అని చెప్పాం కదండి. ఈ శ్రమలు 3.5 సంవత్సరం ఒక రకంగా ఉంటుంది, 3.5 సంవత్సరం ఒక రకంగా ఉంటుంది. ఆ శ్రమలు ఏంటో, ఆ నిత్యత్వం ఏంటో, ఆ పరలోకం ఏంటో ఒకసారి ఈ వీడియో చూద్దాం. ఒక 10 నిమిషాలు వీడియో మీకు ప్లే చేస్తాను. ఆ తర్వాత ప్రార్థన చేసి ముగించుకుందాం. ఈ ప్రకటన గ్రంథం అనేది ఒక ప్రత్యేకమైన గ్రంథముగా మనకుంది. ఈ బైబిల్ అంతా కూడా మానవునికి రక్షణ, పాపక్షమాపణ, ఆత్మీయ మెలకువను తెలియజేస్తుంటే, ప్రకటన గ్రంథం ఏం చెప్తుందంటే పరలోకానికి మార్గాన్ని చూపిస్తుంది, లేదా పరలోకం అంటే ఏంటో చూపిస్తుంది, శ్రమలు అంటే ఏంటో చూపిస్తుంది. ఆ శ్రమలు, ఆ పరలోకాన్ని మనం మన కన్నులారా ఒకసారి చూసినప్పుడు ఒక రకమైన విశ్వాసం, నమ్మకం కలుగుతుంది అనే ఉద్దేశంతోటే ఇవి మీకు చూపించడం జరుగుతుంది. 10 నిమిషాలు ఈ వీడియోను మనం చూద్దాం. అంత మాత్రమే కాదు, రేపు దేవుడు వచ్చినప్పుడు ఏం చెప్తాడంటే, మాస్టర్ గారు ప్రకటన గ్రంథంలో నుంచి నరకాగ్ని గురించి చెప్పారా, రక్షణ గురించి చెప్పారా, నిత్యత్వం గురించి చెప్పారంటే, అయ్యా నేను ప్రాజెక్టు వేసి చూపించానయ్యా. చెప్పాలా వద్దా? నేను చెప్పాల్సిన పని లేదు, ఆయనకే తెలుసు. ఏవి చూశారో, ఏవి విన్నారో, నువ్వు చూసినది విన్నది వీటి ఎంట కలుగుబో అంటే పరలోకంలో జరిగే వాటిని నువ్వు రాయాలి, గ్రంథస్థం చేయాలి, సంఘాలకు పంపించాలి. అది దేవుడు యోహానుకు తెలియజేసినటువంటి విషయం. ఈరోజు కూడా ఈ ప్రకటన గ్రంథం గురించి మనం వింటున్నప్పుడు పరలోకానికి సిద్ధపడాలి. పాట బాగా పాడుతాం కదా, పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రి కూడాను. ఎక్కడ పడతాయి పాట? పరలోకానికి పోయినప్పుడా? భూమి మీద చనిపోయినప్పుడు పడతారు కదా. ఇంకొక విషయం చెప్పనా, మనం చనిపోయిన తర్వాతే పరలోకము నరకము తెలుస్తుంది, అప్పుడు దాకా తెలియదు. ఓకేమా? రైట్, థ్యాంక్ యూ. సెట్ చేసావా? ఓకే. ఎవరైనా ఒక లేచి అలా కాబట్టి కింద నుంచి 2వ స్విచ్. ఎవరు ఎత్తబడతారు? ద రాప్చర్ ఆఫ్ చర్చ్. సంఘం ఎత్తబడుతుంది. సంఘం అంటే ఎవరు అంటే, వినండి జాగ్రత్తగా, యేసుక్రీస్తు రక్తంలో కడుగబడిన వారిని సంఘం అని పిలుస్తారు. యేసుక్రీస్తు రక్తంలో కడుగబడి దేవుని బిడ్డగా జీవిస్తున్న వారు ఎత్తబడతారు. చూద్దాం ఎవరు ఎత్తబడతారు సంఘంలో నుండి. పెద్దది రావట్లేదా? ఓకే, ఈ ఫ్యాన్ ఆఫ్ చేయనా? కొంచెం ఏమన్నా వస్తుంది, కూర్చుంటే కాదు. ఆ ఫ్యాన్, ఈ ఫ్యాన్ కూడా ఆఫ్ చేయి.
రైట్. సంఘము ఎత్తబడడానికి అక్కడ పాస్టర్ గారు నిలవబడి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. పాస్టర్ గారు నిలబడి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. మార్కు సువార్తలో మత్తయి సువార్త 24వ అధ్యాయం ఉన్నటువంటి వాక్యాన్ని వారికి తెలియజేస్తూ, సంఘమా నువ్వు ఎత్తబడతావు అని చెప్తున్నాడు. చూద్దాం, స్టార్టింగ్ నుంచి చూద్దాం. ఓకే, ఓకే. ఆ సంఘములో పాస్టర్ గారు బోధిస్తుండగా ఎత్తబడినటువంటి వారు దేవుని దగ్గరికి చేర్చబడ్డారు. కొందరు ఎడవబడ్డారు. ఆ ఎడవబడే విధానం చూడండి. అక్కడ అదిగో తండ్రి తన కుమార్తె ఇద్దరు కలిసి పార్కులోకి వెళ్తున్నారు. ఒక స్త్రీ తన భార్య తనకు ఒక చక్కటి రింగ్ పెడుతుంది. ఒక స్నేహితురాలు పక్కన మరొక స్నేహితురాలు కూర్చున్నారు. అదిగో ఆ పాప తండ్రితో ఆడుకుంటూ ఉంది. ఈ లోపు ర్యాప్చర్ వచ్చింది, ఎత్తబడటం వచ్చింది. అయితే అదిగో ఆ పాప కనపడటం లేదు. తండ్రికి అర్థం కావట్లేదు, ఏంటి నా బిడ్డ ఉయ్యాల ఊగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనిషి తన భార్య తన చేతిలో చేయి పెట్టి ఆ ఉంగరాన్ని చూపిస్తుంది. పక్కన స్నేహితురాలు ఉన్నారు. ఆ స్నేహితురాలు కొంత సమయమై వెనక్కి తిరిగి చూసేసరికల్లా కనపడటం లేదు. ఏమయ్యారు మీరు అంటే, వారు ఎత్తబడ్డారు. సముద్రపు అలలు రక్తముతో వారు కొనిపోబడ్డారు. ఒక నిమిషం, సంఘము ఎత్తబడేటప్పుడు ఎలా ఉంటుంది అంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చక్కని మాటలు రాయి. ఒక మాట చదువుతారా? మత్తయి సువార్త 24:42 వచ్చింది. ఎవరైనా ఒక చదువుతారా? గుర్తుందా? ఏ దినమున నీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. సంగమా, మెలకువ కావాలి, నిద్ర లేవాలి. మేల్కొను సమయం ఇది. ఆ సమయం అయిపోయింది. ఇక వచ్చువాడు ఆలస్యం చేయక వచ్చును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్య ప్రకారము ఎత్తబడినటువంటి విధానము చూపిస్తున్నాడు ఇక్కడ. ఈ వారమే రావచ్చు, ఈ మాసమే రావచ్చు అనగా వాక్యం చెబుతుండగా వచ్చాడు. చూడు ఎంతమంది ఉన్నారు వాళ్ళల్లో ఎత్తబడిన వారు, ఎడవబడిన వారు. ఇక చేసేది ఏమీ లేక మోకాళ్ళ మీద పడిపోతున్నారు, ఏడుస్తున్నారు, రోగిస్తున్నారు. అలాంటి పొజిషన్ లో ఉంటే కనుక మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. జస్ట్ ఇమాజిన్ ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. మీరు ఊహించండి ఆ పరిస్థితి ఏంటో. వాట్ యు హావ్ టు డు అని ఆలోచించండి. అందుకనే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనము రక్షణ వార్తను మనం సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, మనం ఇరుగు పొరుగు వారు ఎవరినైతే మనం బాగా ప్రేమిస్తున్నామో we have to think about that. ఆ తండ్రి ఆ కుమార్తెను ఎంతో ప్రేమిస్తున్నాడు, పార్కులోకి తీసుకెళ్తున్నాడు. ఆ స్నేహితురాలు మరొక స్నేహితురాలతో కలిసి ఆనందిస్తున్నారు. ఒక భార్య తన భర్త చేతిలో చేయబెట్టి ఆనందిస్తుంది. సడన్ గా జరిగిన సంఘటన ఏంటంటే,
తనతో పాటు వస్తున్నటువంటి తన స్నేహితుడు లేడు, తన కుమార్తె లేదు, తన చేతిలో చేయబెట్టిన భార్య లేదు. ఏమయ్యారు వీరు? ప్రభువు రాకడలో ఎత్తబడ్డారు. ఓకే, థ్యాంక్ యూ. సంఘం ఎత్తబడిన తర్వాత జరిగేటువంటి సంఘటనలు నేను జ్ఞాపకం చేశాను. ఏమయ్యా అంటే 6వ అధ్యాయం నుండి 19వ వచనం వరకు శ్రమలు ఉంటాయి, సముద్రపు అలలు. ఈ శ్రమలు కూడా ఎలా ఉంటాయంటే 3.5 సంవత్సరం ఒక రకమైన శ్రమ, మిగతా 3.5 సంవత్సరము మహాశ్రమలు ఉంటాయి. అవేంటో చూద్దాం. ఇప్పుడు ప్రవహిస్తున్నట్లుగా మనం వాక్యం ధ్యానం చేసేటప్పుడు ఆ నీరు ఎలా రక్తంగా మార్చబడుతుందో చూద్దాం. రక్తముతో ప్రవహిస్తున్నట్లుగా సౌండ్ పెట్టు, అది చూపించగలరా? సముద్రంలో ఉన్నటువంటి జంతువులన్నీ చనిపోయాయి. నీళ్లు రక్తముగా మారుతుంది. సముద్రంలో ఉన్నటువంటి చేపలు 3వ భాగం చూడండి, రక్తముతో నిండిపోయిన సముద్రం. రక్తముగా ఉన్నట్టు సముద్రంలో ఉన్నటువంటి జంతువులు లేక జీవులు మీద పడని భూమి మీద మనుషులు ఉంటారు. చూసారా? మిగిలి ఉంటారే, వాళ్ళ శరీరం నిండా పుండులు పుట్టుకొస్తాయి. చూడండి, ఒక వ్యక్తి యొక్క శరీరం ఏ విధంగా కుళ్ళిపోతుందో ఇలా ప్రతి ఒక్కరి శరీరం మీద ఆ 3.5 సంవత్సరాల్లో పుండులు బయలుదేరుతారు. చిన్న పుండు ఉంటేనే తట్టుకోలేవే, బహు భయంకరమైన పుండ్లతో ఆనాడు మనుషులు భయంకరంగా వేదనకు గురవుతారు. 2వ దూత తన పాత్రలు నింపినప్పుడు సముద్రంలో కుమ్మరించును. అప్పుడు సముద్రమందు రక్తము మారు, సముద్రమంతా రక్తముగా మారును. సముద్రములో ఉన్న చూస్తున్నారా, సముద్రంలో వస్తున్నటువంటి కెరటాలు ఎలా రక్తముతో నిండి కెరటాలు కనిపిస్తున్నాయి. ఇది అనేక ప్రాంతాల్లో రక్తముతో కూడిన కెరటాలు ప్రజలు చూస్తున్నారు. దేవుడు సెలవిచ్చాడు, ఉగ్రత సమయం వచ్చినప్పుడు సముద్రములు రక్తముతో నింపబడతాయని చెప్పి, రక్తముగా నీళ్లు మారిపోతాయని చెప్పి. అంతేకాదు 4వ నదులన్నీ రక్తముగా మారుతాయి, సముద్రము రక్తముగా మారుతుంది. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించును. అప్పుడు సూర్యుడు తన వేడిమి చేత మనుషులను కాల్చివేయుడు. గమనిస్తున్నారా? ఈ సంవత్సరం మన హైదరాబాద్ లో బహు వేడి, అంతకుముందు ఎన్నడలేనంతగా వేడి గుండా మనం వెళ్లాల్సి వచ్చింది. అమెరికా దేశం పోయిన సీజన్ లో భయంకరమైన వేడి గుండా వెళ్ళి ఇంతకుముందు ఎప్పుడు లేనటువంటి టెంపరేచర్ మనం పోయిన సీజన్ లో మనం చూసాం. 130 సంవత్సరాలుగా హైదరాబాద్ లో లేనటువంటి నీటి ఎత్తడి పోయిన సీజన్ లో మనం చూసాం. ఎక్కడ చూసినా బావులు ఎండిపోయినాయి, చెరువులు ఎండిపోయినాయి, కొలను ఎండిపోయినాయి, నీళ్లు లేక మనుషులు తల్లడిల్లిపోయారు. అంతా మనం చూసాం. వినండి, సూర్యుని కోపముతో తాపముతో ఈ భూమి ఎండిపోయినప్పుడు నీళ్లు దొరక, పంటలు పండక, ఆహారము లేక 3.5 సంవత్సరాల్లో మనుషులు రోడ్ల మీద ఎలా కూర్చుంటారు తెలుసా? ఈ మహాశ్రమల కాలంలో జరుగుతున్నటువంటి సంభవాలండి చూపిస్తాం. బాబు, ఈ విధంగా జంతువులు ఎండిపోతాయి, ఈ విధంగా ఆహారం లేక, నీళ్లు లేక, పసిపిల్లలు ప్రతి ఒక్క రోడ్ల మీద ఈ విధంగా ఎండిపోయి ఉంటారు. ఆఖరికి చూడండి సహోదరులు, రోడ్ల మీద పెద్దల్లాగా ఎండిపోయి ఉన్నారు మనుషులు, ఆహారం లేక. ఏక మనుషుడు 19వ అధ్యాయం నుండి నిత్యత్వం అనేటువంటి మాట మనం చూస్తున్నాం. 19 నుండి 22 వరకు నిత్యత్వం అనగా పరలోకం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. యేసుక్రీస్తు 1000 సంవత్సరం ఇదే దేవుని మందిరములో కూర్చొని పరిపాలన చేస్తాడు. మనం చూస్తుంది ఈ భవనం యెరూషలేములో నిర్మించబడి అద్భుతమైనటువంటి యేసుక్రీస్తు యొక్క 1000 పరిపాలన దేవుని మందిరమైనటువంటి ఈ స్థలములో క్రీస్తు 1000 సంవత్సరములు
ప్రపంచానికి పరిపాలన చేస్తాడు. ఆయన మాత్రమే కాదు, ఆయనను విశ్వసించిన మనమందరం కూడా 1000 ఏళ్ల పరిపాలనలో పాల్పంచుకుంటాం. ఆ 1000 ఏళ్ల పరిపాలన ఇదో ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచే ఆ పరిపాలన జరుగుతుంది. కానీ లోపలికి వెళ్దాం. యేసుక్రీస్తు ఎక్కడ కూర్చొని పరిపాలన చేస్తాడో చూద్దాం. పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళబోతున్నాం. అతి పరిశుద్ధ స్థలము దేవుడు నివసించు నివాస స్థలం. అదిగో అతి పరిశుద్ధ స్థలం. ఆ అతి పరిశుద్ధ స్థలములో క్రీస్తు రక్తంలో కడగబడిన అనేక వేలమంది చూడరా పనిలోనే అట్లా కూర్చో. ధవల సింహాసనమైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆసీనులై ఉండి ఆయన ఎదుట ఉండేటువంటి వారు. మీకు ఇవి అంత క్లియర్గా కనపడకపోవచ్చును. ఆ వెలుగు దేవుడుగా చూపించబడుతుంది. దేవుని ధవల సింహాసనము బైబిల్లో అనగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రపంచాన్ని తీర్పు తీర్చే సింహాసనం. ఆయన ఎదుట భూమి నిలబడలేక ఆయన సింహాసనం నుండి ఆ భూమి ఆగిపోయింది, కన్ను మరుగైపోయింది, మాయమైపోయింది. కొత్త భూమి అని మనం చూస్తున్నాం కదండి. పాతవి గతించి సింహాసనంపై కూర్చున్నటువంటి యేసుక్రీస్తు ఎదుటకు ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరు ఆయన ఎదుటకు ఇదిగో ఈ విధముగా తీసుకురాబడ్డారు. ఆ గ్రంథంలో మధ్య ఒక గ్రంథం, అది జీవ గ్రంథం. ఈ జీవ గ్రంథము ఎవరి పేరు లిఖింపబడలేదు వారు నరకపాడుతుంది. ఎవరి పేరైతే ఈ గ్రంథంలో కనిపించదు వారు నరకములోకి తోసివేయబడతారు. భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు యేసుక్రీస్తు నిలబడటానికి ఈ విధంగా కొనుక్కోబడతారు. సముద్రము మృతులను అప్పగిస్తుంది. మరణించిన వారందరినీ కూడా అప్పగించేస్తుంది. భూమి మీద మరణించిన ప్రతి ఒక్కరూ కూడా సామాన్యుని, ధనవంతులేమి, దరిద్రులు. ఈ భూమి మీద ఎంత ఉన్నతమైన స్థితిలో జీవించినప్పటికీ క్రీస్తును తిరస్కరించినటువంటి పాపమును బట్టి వారందరూ కూడా ఇదిగో నిత్య నరకాగ్నిలోనికి తోసివేయబడ్డారు. ఆ భయంకరమైనటువంటి అగ్ని కుండంలోనికి గెంటివేయబడ్డారు. నిత్యము అగ్నిగుండం అండి. ఆ అగ్నిగుండానికి అప్పగించబడ్డారు. ఇక్కడ అగ్ని ఆరదు, పురుగు చావు, ఏడుపును పళ్ళు కోరుకుంటారు. నిత్యం అనగా యుగ యుగములు ఈ విధంగా క్రీస్తును విసర్జించిన ప్రతి ఒక్కరూ కూడా వలవల మాడిపోవలసింది. యేసు అనుభవించే క్షమాపణను పట్టించుకోలేదా? ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేసిన వారు, పాపములోనే కొనసాగి చచ్చిపోయిన వారు నరకంలో కూలిపోతారు, కాలిపోతారు. నూతన యెరూషలేము ప్రకటన 21:22.
ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి 1500 మైలు, దీని పొడుగు 1500 మైలు, దీని ఎత్తు 1500 మైలు. ఇది పరిశుద్ధుల కొరకు ఇవన్నీ బైబిల్లో ఉన్న కొలతలేనండి. అద్భుతమైన, ప్రపంచము ఎన్నడూ ఎప్పుడు చూడనటువంటి శ్రేష్టమైన మహోన్నతమైన నూతన యెరూషలేము. దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురమును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉంది. అదిగో మహిమ స్వరూపి అయిన దేవుడు సింహాసనం పైన కూర్చొని ఉన్నాడు. ప్రజలమైన మనతో నిత్యము దేవుడు నివసిస్తాడు. యుగ యుగములు దేవుని బిడ్డలమైన మనం ఆయనతో కలిసి జీవిస్తాం. సహోదరుడా, సహోదరి, అడుగుతున్నాడు, నిత్యము పరలోకంలో జీవించే భాగ్యాన్ని పొందుకుంటాము, లేదా ఈ క్రీస్తును తిరస్కరించి నిత్యము కాలిపోయేటటువంటి ఆ నరకంలో చేరిపోతాము? ఈ రోజు నువ్వు తీసుకునే తీర్మానం పైన ఆధారపడి, ఒకవైపు నీ కొరకు నరకము సిద్ధంగా ఉంది, మరొక వైపు పరలోకము సిద్ధమవుతుంది. ఈ రోజు నువ్వు తీసుకునే తీర్మానం పైన నీ గమ్యం ఆధారపడి క్రీస్తును సొంత రక్షకుని అంగీకరించి ఎందుకు ఆ నూతన యెరూషలేము నిత్యము జీవించే భాగ్యాన్ని పొందుకోకూడదు? ఆలోచించు. ప్రార్థన చేసుకుందాం. అలా మంచి కళ్ళు మూసుకున్నట్టు లైట్ అయ్యింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, నూతన యెరూషలేమును గురించి, శ్రమలు, మహాశ్రమల గురించి, సంఘము ఎత్తబడటం గురించి దృశ్య రూపకంగా నువ్వు చూసి ఉన్నావు. ఇంకా నీ హృదయంలో పాపానికి చోటు ఉంటే, మారు మనసు పొందని స్థితిలో ఉంటే, ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ అన్నయ్య, దేవుని సేవకునిగా మనం మాట్లాడకూడదు. కళ్ళు మూసుకుని, అందరు కళ్ళు మూసుకుని, ఎవరు చూడవద్దు అటు ఇటు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా రక్షణ లేని వారు ఎవరైనా ఇక్కడ ఉంటే, నేడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. మారు మనస్సు పొందిన యెడల నరకం నుండి తప్పిస్తావు, పాతాళం నుండి తప్పించబడతావు, ఆరుని అగ్నిలో పడకుండా కాపాడబడతావు. ఆ సత్యాన్ని దేవుని సేవకునిగా తెలియచేస్తున్నాను. నీ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ప్రభువుని నమ్ముకున్నావు, బాప్తీసం తీసుకున్నావు, పాస్టర్ గారండి నేను ఆత్మీయతలో బలపడలేదయ్యా, విశ్వాసంలో స్థిరంగా లేనయ్యా. ఒకవేళ ఆ స్థితిలో నీ ఉంటే నిలువెచ్చని స్థితిని దేవుడు ఊంబివేయ ఉద్దేశిస్తున్నాను అంటున్నాడు. ఈ దినాన్ని దేవుడు నీకు అనుగ్రహించున్నాడు. ఎందుకోసమే దేవుడు నిన్ను ఇక్కడ తీసుకొచ్చి ఈ విలువైన సందేశాన్ని మీకు వినిపిస్తున్నాడు. ప్రియమైన తల్లి, ప్రియ చెల్లి, ఒకవేళ ఇంకా నిలువెచ్చని స్థితిలో ఉంటే మార్పు చెందు, నీకు మేలు కలుగుతుంది. మనస్సు మార్చుకో, దేవుడు శ్రేష్టమైన జీవితాన్ని నీకు ఇస్తాడు. నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రకటన గ్రంథం ఉన్నటువంటి మర్మమైనటువంటి విషయాలు దేవా నాతో మాట్లాడు ప్రభువా, నన్ను దర్శించు ప్రభు అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవుడా, మీకు వందనాలు నాయన. రెండవ రాకడ కొరకై సంఘాన్ని సిద్ధపరచండి, సార్వత్రిక సంఘాన్ని మీరు సిద్ధపరచండి అయ్యా. నేడు దినాన తండ్రి ఎదుగున ప్రభా, ప్రకటన గ్రంథం ఉన్నటువంటి నాయన మొదటి అధ్యాయంలో నాయన అయా 7 సంఘములకు నాయన అయా 7 ఉత్తరములు రాసినట్లుగా తండ్రి అయా ఎదుగున ప్రభా, క్రీస్తు యొక్క దైవత్వమును తండ్రి, దేవుని యొక్క అయా నిత్యత్వమును నాయన గ్రంథములు మీరు లిఖించి ఉన్నారు. ఆ సత్యాన్ని మేము చదివామయ్యా, విన్నామయ్యా. అయ్యా అయినటువంటి నీ బిడ్డలు తండ్రి హృదయమందు భద్రం చేసుకుని వాక్యానుసారంగా జీవించడానికి కృపనివ్వండి. మరి ముఖ్యంగా మారు మనసును పొందిన వారు ఇంకా ఎవరైతే ఉన్నారో తండ్రి,
వారు మారు మనస్సు పొంది నీ రక్తములో కడగబడి ఆ నిత్య జీవము కొరకై పరలోకము కొరకై సిద్ధపడడానికి సహాయము చేయండి అయ్యా. అనుకొనని గడియలో ఆయన వస్తాడని వాక్యం ఉంది నాయన. అయ్యా ఇదిగో ప్రభువా, తండ్రి కుమార్తె నాయన అయ్యా ఉన్నప్పుడు కుమార్తె ఎత్తబడింది, తండ్రి ఎడవబడ్డాడు. భార్య ఎత్తబడింది, భర్త ఎడవబడింది. అయ్యా ఇదిగో సంఘములో నాయన మేము ఎత్తబడే వారు ఉండడానికి సహాయము చేయండి అయ్యా. మీకు వందనాలు నాయన. అయ్యా ఇదిగో ప్రభా, ఈ సమయం మందు వాక్యము ద్వారా మాతో మాట్లాడిన నీ మాటల కొరకే మీకు వందనాలు తండ్రి. నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో సేవించమన్నావు. అటువంటి సంపూర్ణంగా మిమ్మల్ని ఆరాధించే ఆరాధకులుగా ప్రతి ఒక్కరు ఉండడానికి సహాయం చేయమని ఈ దిన దీవెన చేత నింపండి నాయన. ఎత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని యేసయ్య నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.